మేడం. మేడం పూర్ణిమ గారు, మీరు అసలు బాధపడకండి. మీరు 3 క్వశ్చన్స్ అడిగారు. మీ ఆయన మేల్ సెక్స్ బిజినెస్ చేస్తున్నాడండి, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎక్స్ట్రా బిజినెస్. ఆయన రెగ్యులర్ జాబ్ ఏంటమ్మా అంటే 60,000 శాలరీ వచ్చి మంచి జాబ్ చెప్పారు. మీరు ఇక్కడికి రావాల్సిందే ఆ పాయింట్ మీద కాదు. అది మేము నమ్మడానికి చాలా రీసెర్చ్ చేసాం, అక్కడ ఏం పెద్ద వర్కౌట్ అవ్వలే. సరే ఉన్నవి స్క్రీన్ షాట్స్, దానికి సార్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఉన్న సీనియారిటీ మీద మాకు అర్థం అవుతూ ఉంటాయి కాబట్టి. నేను డైరెక్ట్ గా కూడా అడిగాను. అడిగావు, ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దానికే సార్ ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు చెప్పుంటారు వాళ్ళు అని. ఇప్పుడు నేను లీగల్ గా ఆలోచించి మాట్లాడతాను నీతో. మీ ఆయనకి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఎవరన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? నీకు డైవర్స్ ఇస్తానన్నాడా? చాలా సార్లు అన్నాడు మేడం. నువ్వు ఇలా చేస్తే డైవర్స్ ఇస్తాను అనటం వేరు, ఈ రోజుకి మీకు ఎప్పుడు లీగల్ నోటీస్ పంపించలేదు, విడాకులు ఇవ్వాల, అవునా? మీరు రోజు దేవుడు ఫోటోలకి పూజ చేసేటప్పుడు మీరు పూజ చేయాల్సిన వ్యక్తులు ఎవరో తెలుసా? మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ ఆయన. ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తల ఇదవల, ఒక 15 ఏళ్ల గ్యాప్ ఉన్న ఒక తమ్ముడిని బతువులాడుకొని అమ్మ కలిపి మీ మేనమామ కాళ్ళు పట్టుకొని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే నీ సిస్టర్ పెళ్ళి అవ్వాలి, ఆ అమ్మాయికి ప్రాపర్గా బయట వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. నీకు సొంత అతనైతే అర్థం చేసుకుంటాడు, కడుపులో పెట్టి చూసుకుంటాడు అని మీ మేనమామతో నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నీ అదృష్టం ఎంత బాగుందంటే ఒకే నిన్ను కాపాడే కుటుంబంలో ఆ గొడుగు నీడలో హ్యాపీగా ఉండాలి. ఇన్ కేసు నీకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే ఈ పిల్లలు ఉండేవాళ్ళు కాదు, ఈ గోల ఉండేది కాదు, హాస్పిటల్ ఎక్కడో ఉండేదాన్ని, లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉండేదానివి, ఈ ఏడుపు ఉండేది కాదు. ఒకటి, ఇంత కాపాడే వ్యక్తుల మధ్య వాళ్ళ యొక్క మంచితనం నువ్వు రికగ్నైజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నావంటే అది నీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చెయ్యలేని పొజిషను, అది వాళ్ళ నిస్సహాయిత. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ హస్బెండ్కో మీ ఇంట్లో వాళ్ళకో ఎవరో ఒకరికి, నీ కొడుక్కో కూతురుకో కూడా సొంత తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా ఉండే పనులు, టెన్షన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో పాటు హెల్త్ బాగోకపోతే వాళ్ళ ఆర్గాన్ ఏదన్నా అమ్మన్నా ట్రీట్మెంట్ చేయిస్తాం. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేసే సర్వీస్ని అవతల వ్యక్తి రికగ్నైజ్ చేయరు. అలాంటప్పుడు ఎంత చేసినా ఓపిక, ఎవరికన్నా ఎక్కడో అక్కడ ఓపిక ట్రిగర్ అవుతూ ఉంటుందిగా. ఏ అవతలకి అన్నప్పుడు నీకు ఆల్రెడీ అరే మా అమ్మమ్మే పొమ్మంది, మా అమ్మే పొమ్మంది, వీళ్ళు సీక్రెట్గా ఏవో ట్యాబ్లెట్లు వేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్లెట్ మేము విన్నది లీగల్గా. ఎందుకంటే ఈ మధ్య నెంబర్ ఆఫ్ కేసుల్లో లీగల్గా మాకు అర్థమవుతుంది డిప్రెషన్ ఎక్కువగా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అదేదో తప్పులాగా అనుకుంటున్నారు కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎంత అవసరం అనుకుంటే అంతా వెళ్లాల్సిందే. లీగల్ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా, అలా వెళ్ళి అది తీసుకొని ఉంటే ఈ రోజున నీ ఇద్దరు పిల్లలు, నీతో పిల్లల్ని కనాల్సిన అవసరం మీ ఆయనకి లేనే లేదు. మీ మామయ్యకి కన్నాడా? నీకు అన్ని రకాలుగా ఒక స్త్రీకి చేయాల్సిన న్యాయం అంతా నీ ఇంట్లో అన్నీ జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ నీకు వాళ్ళ మీద నమ్మకం లేదు, నీకేదో అన్యాయం చేసేస్తున్నారని. నిజంగా అన్యాయం చెయ్యాలంటే నీకు ఇలా విడాకులు ఇచ్చేయచ్చు. అర్థమవుతుందా? విడాకులు ఇప్పించేయమంటావా? కాదు కదా, నీకు విడాకులు అవసరంలా. మా హస్బెండ్ మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తే నాకు ఎందుకండి అంటావా? అది ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, వదిలే. ఏ రకంగా చూసినా నిన్ను వదిలేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నీ అదృష్టం ఏంటో తెలుసా? మీ మావయ్య నిన్ను వదలడు, వేరే పెళ్లి చేసుకోడు, మీ అమ్మమ్మ మిమ్మల్ని బయటికి తరమదు. అత్త, నువ్వు అనుకునే అత్త, మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. నీ తప్పుల్ని సమాజంలో అందరూ వేలిపెత్తి చూపిస్తుంటే ఆవిడ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అది నీకు ఎలా అయిపోతుందంటే నా మీద వీళ్ళంతా నెగిటివ్గా చెప్తున్నారు అని. మీ ఇంట్లో వాళ్ళైతే నీ కష్టాలు భరిస్తారు కానీ బయట వాళ్ళకేం అవసరం అమ్మా, వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు. నాన్న, ఈ స్టేజ్ మీద నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వండి. అది తప్పే కాదు, దానికి ఎవరికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిద్ర వస్తుందా, హ్యాపీగా పడుకో. ఈ రోజున జనాల టెన్షన్లకి నిద్రలే రావట్లా. నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు అనుకో, నీ పిల్లలు నువ్వు పోషించుకో. మీ ఆయనే వస్తాడు, ఆల్రెడీ వస్తున్నాడు రెగ్యులర్గా. నువ్వు ఎలా ఉన్నావు చూసి వెళ్తున్నాడు, అమ్మో దీని టార్చర్ చాలేవనే వెళ్ళిపోతున్నాడు. లేదు మేడం, నేను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను. నువ్వు పర్ఫెక్ట్ కాదని ఎవడంటున్నాడు? ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. లేదు మేడం, 100% నువ్వు పర్ఫెక్ట్. నేను ఇక్కడ రాసిస్తా, ఓకేనా? నేను ఇవ్వడం కాదుగా, మీ అమ్మా నాన్న ఇవ్వడం కాదుగా, మీ బావ ఇవ్వడం కాదుగా, మీ మావయ్య. డాక్టర్ ఇవ్వాలి. ఏమని? నాన్న ఇవి వాడు, నువ్వు 80% పర్ఫెక్ట్ ఉన్నావు, 20% ట్రిగర్ పాయింట్ ఉంది. ఇప్పుడు మేము దగ్గర 1 అవర్ నుంచి నీతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ట్రిగర్ అవ్వాలా, పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు. నువ్వు పర్ఫెక్ట్ కాదని ఎవరంటావు? పర్ఫెక్ట్ ఎప్పుడు కాదో తెలుసా?
నిన్ను ట్రిగర్ చేసినప్పుడు రియాక్ట్ అవుతావు చూడు, గిన్నెలు పగలగొట్టడం, విచ్చలవిడిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నాలుగు పీకేయడం, అమ్మమ్మని తన్నావు చూడు, నేను వాటిని కొట్టలేదు ట్రిగర్ మేడం. పాయింట్ అంటారు. అదే మేడం అంటున్నాను, ఆ. నేను కొట్టలేదు, కొట్టానని చెప్పాను. అనేస్తున్నారు కదా. అలా అనకుండా వాళ్ళు ఉండాలి అంటే నువ్వు ట్రీట్మెంట్ వాడాలి. అసలు నేను కొట్టలేదు కదా మేడం, కొట్టాను అన్నారు కదా, అలా ఎందుకు చెప్పావు అనేసి అంటేనేమని నీకేం గుర్తులేదులే, నువ్వు పిచ్చిదానివి కదా, నీకేం గుర్తులేదు అదే నేను అంటున్నా. ఇక్కడ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని వీళ్ళ ముగ్గురిని నమ్ము. మీ అమ్మ, మేడం నేను అమ్మమ్మ, మా అమ్మని మామ. మాత్రం అసలు నమ్మలేకపోతున్నా మేడం. ఎందుకంటే నేను సరే, మీ బయటికి అమ్మని నమ్ము. వెళ్తాను, మీ అమ్మని నమ్ము నాన్న. మా అమ్మనే నమ్మలేకపోతున్నాను మేడం. అది ఎందుకు అనుకున్నారు మేడం? నేను చెప్తున్నాను, ఒక రెండు పాయింట్లు చెప్తున్నాను మేడం. నేను ఇదే చిట్స్ వేస్తాను కదా మేడం, వాళ్ళకి అమౌంట్ గురించి ఏమని వెళ్ళి వస్తాను. వీధిలో అందరూ కూడా నాకు అన్ని ఫంక్షన్స్కి చెప్తారనమాట. ఫంక్షన్స్కి వెళ్ళి వస్తే మా ఆయన చెప్పేసే వెళ్తాను. మా ఆయన ఏం చేస్తాడు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేసేమని ఆ అమౌంట్ తెచ్చు ఈ అమౌంట్ తెచ్చు అని చెప్తారనమాట. అక్కడ వాళ్ళు ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది. మా అమ్మ ఏం చెప్తుంది, ఈ రోజు ఏమని ఉదయం మా ఆయన రాగానే నా గురించి చెప్తుంది, ఈ రోజు ఇలా ఉదయం వెళ్ళిపోయింది, సాయంత్రం వచ్చింది అనేసి అంటది. అప్పుడు మా ఆయన ఏం చెప్పాలి? నీ జీవితంలో పలానా వాళ్ళని నమ్ముతానని చెప్పు. మా చెల్లినే నమ్ముతాను మేడం, నేను ఎవరిని నమ్మను. సరే, మీ చెల్లితో మేము మాట్లాడతాం. మీ చెల్లి మిమ్మల్ని ట్రీట్మెంట్ వాడమని చెప్తుంది. మీరు రేపటి నుంచి వైజాగ్ వెళ్ళిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించే నా బాధ్యత. ఇంట్లో ఉండలేకపోతున్నాను మేడం, నేను మా ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను. ఇలా ఉండగా మా నిన్ను ఆయన- పంపించలేమమ్మా, మీ ఆయన ఇష్టం కదా. ఎందుకంటే నేను ఏం చేసిన తప్పని మా ఆయనకు ఒకటికి రెండు చెప్తారు. అతను మీ ఇంకా ఆయన ఆల్రెడీ మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నాడు, అది మేము ఆపాలి, నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇవి క్యూర్ అయినాక మేము అవి మాట్లాడడానికి అవకాశం ఉంది. అమ్మా, మా పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ సిస్టర్తో మాట్లాడిస్తాం, ఇంతే. ఫస్ట్ ప్రెసెంట్ ఇది అయిపోతే నెక్స్ట్ మిగతా అన్ని మళ్ళీ కూర్చోబెడతాం, మళ్ళీ మాట్లాడతాం. మీ ఆయన కూడా కూర్చోబెడతాం ఈసారి. అర్థమవుతుందా? మరి నేను చేయలేని తప్పులు చేశానని అది కూడా చెప్పకూడదు. అననివ్వం, ఇక నుంచి అననివ్వం. నువ్వు రేపు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. 1 వీక్ తర్వాత వాళ్ళ చేతే నీకు సారీ చెప్పిస్తాం, ఓకేనా? ట్రీట్మెంట్ అవ్వకుండా, అమ్మ విను, ట్రీట్మెంట్ అవ్వకుండా వాళ్ళు మా మాటకు లొంగరు. ఫస్ట్ ఆ అమ్మాయిని మందులు వాడమనండి, ఎక్కడైతే ఆపిందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమనండి, తర్వాత కూర్చోపెట్టి మాట్లాడదాం అని అంటారు. మళ్ళీ మేము వెనకడుగేవా. సో నువ్వు మరి ఫస్ట్ అందరి దగ్గర పరువు తీసేస్తారు. అందరి దగ్గర నేను చెప్పిస్తా, అందరి దగ్గర చెప్పిస్తాను. రేపు మీ సిస్టర్తో మేము మాట్లాడతాం. ఆవిడ మీకు ట్రీట్మెంట్ అంటది, వెళ్ళండి వాడండి. నెక్స్ట్ మంత్ అందరి చేత నీకు సారీ చెప్పించి మీ ఆయనతో కలిపి పంపిస్తాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళి నాన్న. వెళ్ళమ్మా. బాయ్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. పూర్ణిమ గారు వైజాగ్ నుంచి ఆవిడ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసం అని వచ్చారు. సో ఆవిడకి సొల్యూషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.